అంతిమ ఘడియలు మూడో భాగం. ఇదే ఆఖరి భాగం. ఇక కథలోకి వెళ్దాం. అంతిమ ఘడియలు మూడో భాగం. రచన శ్రీహరికృష్ణ. పొద్దుటే 7 గంటలకల్లా నీలాంబర్ ఇంటికి చేరుకున్నారు ఎస్ఐ 202, 306, 2 లేడీ కానిస్టేబుల్స్. నీలాంబర్ గారు మీరేనా? అవును. మీరు? ఐడి కార్డు చూపించాడు. సారీ, మీకు వచ్చిన కష్టానికి. ఈ కేసు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఇన్వెస్టిగేషన్? మేమేమి కంప్లైంట్ ఇవ్వలేదే. యమునోత్రి యాత్ర ముగించుకొని వస్తుండగా లోయలో పడి మా వారు చనిపోయారు, శవం కూడా దొరకలేదు అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. సారీ మేడం, మీరు కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ సుమోటోగా కేసు ఇన్వెస్టిగేట్ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. మీకు ఎవరి మీద అయినా అనుమానమా? నో, ఎవరి మీద అనుమానం లేదు, కానీ మాకు మాత్రం మీ మీదే అనుమానం. నా మీద? ఏం మాట్లాడుతున్నారు మీరు ఎస్ఐ గారు? అసలే భర్త పోయి బాధలో ఉంటే నా మీద అనుమానమా? నేనే ఆయనని చంపేశారనుకుంటున్నారా? నాన్ సెన్స్. ఇంకా బుకాయించక మేడం. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకరి మీద నిందలు ఎందుకు వేస్తాం? మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. మర్యాదగా జరిగింది చెప్తారా, లేక మా పద్ధతిలో మీ దగ్గర నుంచి సమాచారం రాబట్టాలా? బై మా బొద్దలు తట్టుకోవడం మీ తరం కాదు. మర్యాదగా జరిగింది చెప్పి తప్పు ఒప్పుకుంటే శిక్ష తక్కువగా ఉంటుంది అని ఎస్ఐ గారు అంటుంటే, సార్, మా కోడలు మా అబ్బాయిని చంపడం ఏమిటి సార్? అది చాలా మంచిది సార్. వాడి కర్మకాలి అలా దుర్మరణం పాలయ్యాడు. కడసారి చూపు కూడా దక్కకుండాలే చేశాడు. దిక్కులేని చావు చచ్చిపోయాడు. బాధపడకండి అమ్మా, కొద్దిసేపు ఓపిక పడితే అన్నీ మీకే తెలుస్తాయి. మేడం, త్వరగా చెప్పండి. మిమ్మల్నే త్వరగా చెప్పండి. కానిస్టేబుల్స్, ఈవిడని ఇలాగ అడిగితే వినేటట్టుగా లేదు. స్టేషన్కి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఇస్తేనే కానీ చెప్పేటట్టుగా లేదు. ముందర జీప్ ఎక్కించండి. వద్దు వద్దు, చెప్తా, అంతా చెప్తా. గుడ్, త్వరగా చెప్పండి. రాజుని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. మా అమ్మ నాన్నలు చస్తారని బెదిరించడంతో బలవంతంగా పెళ్లి ఒప్పుకున్నాను. వాడు ఉట్టి రోగ్గు, కామపిశాచి. చాలా దారుణంగా ప్రవర్తించి వాడి కోరిక తీర్చుకుంటాడు. మా ప్రయాణికులు 2 రోజుల ముందు నా సర్టిఫికెట్లు కావాలని బీరువా తెరిస్తే అక్కడ వాడి డైరీ కనపడింది. తప్పని తెలిసిన ఆ దరిద్రుడి డైరీ చదివా. వాడు బెంగళూరులో రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 3 నెలలు కాపురం చేసి వీడి వికృత చేష్టలకి భయపడి ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని పూణేలో చేరాడు. అక్కడ రమ్య అనే మరో బరిపశువు దొరికింది ఆ రాక్షసుడికి. మళ్ళీ 5 నెలలు తిరక్కముందే ఆమె వీడిని విడిచి వెళ్ళిపోయింది. తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేస్తే హైదరాబాద్కి మకా మార్చాడు. ఇక్కడ ఇంకో ఉద్యోగంలో చేరాడు. వీడి మేకవన్న పులి వేషానికి, వీడి ఆస్తిపాస్తులకి మా అమ్మా నాన్నలు పడిపోయి నా జీవితాన్ని నాశనం చేశారు అంటూ లోపలికి వెళ్ళి, ఇదిగోండి వీడి అసలు రంగంతా ఈ డైరీలో ఉంది అంటూ డైరీని ఎస్ఐకి ఇచ్చింది. అందుకే నాకు వాళ్ళ అమ్మా నాన్నలన్న, మా అమ్మా నాన్నలన్న పరమ అసహ్యం వేసింది. ఎవరితోనూ నేను మాట్లాడిన. వాడి కామదహానికి నేను 2 సార్లు గర్భవతిని అబార్షన్ చేయించుకున్నా. అయినా వదలలేదు రాక్షసుడు. శశాంక్ శార్వరీలు పుట్టారు. వాళ్ళ మీద కూడా అసహ్యం వేసింది నాకు. వాళ్ళ మొహాలు చూస్తే వీడే గుర్తుకొచ్చేవాడు. 18 ఏళ్ళు నరకం అనుభవించా, కానీ నాకు చావు బుద్ధి కాలేదు. ఓ రోజు
యాత్రకి వెళ్దామన్నాడు. యాత్రలో సమయంలో శృంగారం చేయకూడదు అని ఆ ముందు రోజు అత్యంత చండాలంగా ప్రవర్తించాడు నాతో. ఇక లాభం లేదు, వీడి పీడ వదిలించుకోవాలి అనుకుందామని ఇష్టం లేకపోయినా యాత్రకి బయలుదేరా. మీతో పాటు మిమ్మల్ని ఫాలో అవుతూ ఇంకో వ్యక్తి కూడా వచ్చాడు, అవునా? 3 యాత్రల్లో మీ ప్లాన్ సక్సెస్ కాలేదు. చాలా పకడ్బందీగానే చేశారు, కానీ 4వ యాత్రలో అది సక్సెస్ అయింది, అవునా? నో, అలాంటిదేమీ లేదు, అలాంటిదేమీ జరగలేదు. ఛాజిబిటి ఒక్క పీకాడు ఎస్ఐ నీలంబర్ని. దిమ్మ తిరిగి కళ్ళు బయలు కమ్మయ్యా దెబ్బకి. నిజాలు పూర్తిగా చెప్పేస్తే ఇలాంటి షాకులు ఉండవు. మహా తెలివిగా పకడ్బందీగా ప్లాన్ చేసి యాక్సిడెంట్గా నమ్మిస్తే పని అయిపోతుంది అనుకున్నారు. చక్కగా అమలు చేశారు కూడా. కానీ నువ్వు తీసిన ఫోటోలే నిన్ను ఆ 3వ వ్యక్తిని పట్టిస్తాయని జన్మల ఊహించి ఉండకపోవచ్చు, అవునా? నేను తీసిన ఫోటోలా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? ఆ 3వ వ్యక్తి అంటున్నారు. నేను ఆయన ఫోటో తీస్తుంటే ఓ గుర్రం వచ్చి ఆయన తోసుకుంటూ వెళ్ళింది. ఆయన అదుపు తప్పి లోయలో పడిపోయారు, అంతే సార్. అంతేనా? అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇంకోసారి గట్టిగా పీకితే స్పృహ కోల్పోతావు, నిజం చెప్పలేకపోతావు. నీ ఫోన్లో కాల్ డేటాలు, నీ వాయిస్ మెసేజ్లు అన్నీ ఎంక్వైరీ చేశావు. అందుకే నేనే ఆ 3వ వ్యక్తిని చూపిస్తాను చూడు అంటూ ఫోన్ ఓపెన్ చేసి ఫోటో చూపించి, గుర్తుపట్టావా? ఇంకా లేదా? గుర్తుపట్టావా? పట్టినట్టుగా నటిస్తావులే, నాకు తెలుసు. చక్కగా గుర్రం ఎక్కి పెళ్లి కొడుకులాగా కూర్చుని చక్కగా నెమ్మదిగా మిమ్మల్ని ఫాలో అవుతూ ఫోటో దిగుతున్న మీ కిరాతకుండి, అదే చచ్చిపోయిన మీ ఆయన్ని కిరాతకంగా గుర్రాన్ని అతని దగ్గరికి తీసుకొచ్చి నెట్లోకి ఫుట్బాల్ తిన్నట్లుగా ఓ తన్ని ఆయన్ని లోయలో పడేటట్లు చేశాడు. హ్యాట్స్ ఆఫ్. పాపం మీ దొంగ ఏడుపు చూసి వాళ్ళెవరో మిమ్మల్ని జాగ్రత్తగా దింపి పోలీస్ కంప్లైంట్ ఇప్పించి మిమ్మల్ని జాగ్రత్తగా ఇంట్లో దింపారు, అంతేగా? అంతే అయి ఉంటుందిలే. ఆ వ్యక్తి ఎవరో చెప్తావా? అది కూడా నేనే చెప్పనా? నువ్వేం చెప్తావులే, నేనే చెప్తా. చెప్పనా? ఆ 3వ వ్యక్తి వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేసి బొక్కలో వేసేసాలే. అదే నీ హెల్పర్ని, ఆ సో కాల్డ్ 1 సైడ్ లవర్ని. నిజంగా గ్రేట్ వాడు. నీ గురించి 18 ఏళ్ళు వెయిట్ చేశాడు. యాక్సిడెంట్లు పోయాడు, మమ్మల్ని ఎవ్వరూ ఏం పీకలేరు అనుకున్నారు మీ ఇద్దరు. పాపం చక్కగా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోయి మీ జీవితాన్ని సాగిద్దాం అనుకున్నారు, అంతేగా? సరేలే, చక్కగా జైల్లో కబుర్లు చెప్పుకుందరు కానిలే మీ అంతిమ ఘడియలు దగ్గర పడేంతవరకు. కానిస్టేబుల్స్ అరెస్ట్ హ్యార్. సార్, ఇంతకు మీకు నా ఫోను ఎవరిచ్చారు సార్? అదంతా సస్పెన్స్. చూడు, కోపంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు జీవితాలని నాశనం చేస్తాయి అనే దానికి నువ్వు చక్కటి ఉదాహరణ. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ. కామెంట్స్ మటుకు తప్పనిసరిగా పెట్టండి, బాగున్నా బాగోకపోయినా. థ్యాంక్ యూ.